సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో దీపావళి అండ్ అలాగే ధనత్రయోదశి ఇంకెన్నో రోజులు లేదు కూడా అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ చూస్తే మాత్రం ఒక రోజు పడిపోయింది, ఇంకొక రోజు మళ్ళీ 80,000 చూపిస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది సార్ దీపావళి ఎగ్జాక్ట్ ఆ రోజు వరకు బంగారం ధర ఎలా అనాలిసిస్ చేయొచ్చు అంటారు? రెండు విషయాలు చూసే ప్రతి ప్రేక్షకులకి తెలుసు. ఒకటి నరకం, రెండోది అసలు నిద్ర లేకుండా చేస్తుంది బంగారం. సో నరకం ఎందుకు చెప్పానంటే ఇంట్లో టార్చర్ భరించలేక ఎట్టి పరిస్థితుల్లో ఒక గ్రామన కొనండి, ఒక తులం కొనలేరా సరే గ్రామన కొనాల్సిందే, కాంప్రమైజ్ లేదు. అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ గోల్డ్ బయింగ్. సో ఒక కాన్సెప్ట్ త్వరగా తీసుకొస్తున్నాను మన అందరి ప్రేక్షకుల కోసము. అదేంటంటే ఇండైరెక్ట్ గోల్డ్ బయింగ్తో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక 2 minutesలో చెప్తా. చూడండి, డైరెక్ట్ గోల్డ్ బయింగ్ అంటే మనము 1 గ్రామో 10 గ్రాములో కేజీనో ఎవరి దగ్గర ఎంత స్తోమత ఉంటే వాళ్ళంతా కొనేస్తారు. కొన్న తర్వాత నా దగ్గర కేజీ బంగారం ఉంది, నా దగ్గర 10 తులాలు ఉన్నాయి, 50 తులాలు ఉన్నాయి అంటారు. ఏమొస్తుంది మీకు దాంతో? లాభం అనేది నయా పైసా లేదు. పైగా రిస్క్ పెంచుకుంటున్నారు మీ ప్రాణానికి. అంటే ఇంట్లో ఎవరైనా దోపిడీ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్లో పెట్టి ఆ లాకర్ రెంట్ భరించాలి, మెడలో వేసుకుంటే చైన్ స్నాచింగ్, ఇవన్నీ టెన్షన్స్తో కూడిన జీవితంలో అసలు మనం గ్రో ఎప్పుడు అవ్వాలి లైఫ్లో అనేది ఎవరు ఆలోచించరు. ఇదే టెన్షన్లో ఉండిపోతారు, ఇంకా బంగారంగా ఉంటారు. సో దిస్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిప్రెషన్, ఇంకా నథింగ్ ఎల్స్. మీరు కొన్న ఆ అమౌంట్ ₹1,00,000 పెట్టి కొన్నారా, ₹1,00,00,000 పెట్టి కొన్నారా, అది అలాగే ఉంటుంది. పెరిగితే బంగారం రేటు పెరుగుతుందేమో కానీ అది మాత్రం తరతరాలుగా అక్కడే డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పడి ఉంటుంది. నేను చెప్పబోయేది ఏంటంటే డైరెక్ట్ బంగారం మీరు కొంటున్నప్పుడు మీకు డైరెక్ట్గా ఎలాంటి లాభం అయితే ఉండదు. అంటే మీరు కోట్లధికారి అవ్వరు, అలాగే మీరు అది మీకు కడుపు కూడా నింపదు. అది అలాగే చూసుకుంటూ మనము బ్రతికేయాల్సిందే. ఇండైరెక్ట్ గోల్డ్ కొన్న వాళ్ళకి కోట్లధికారులు అవుతారు. ఎలా సార్? సో ఐ హ్యావ్ అ ప్లాన్ ఫర్ దాట్. దానికోసం నేను వర్క్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. ఈ మండే నుంచి మీ అందరికీ కూడా ధనత్రయోదశి ఒక గుడ్ లక్ తెస్తుంది. కాబట్టి గుడ్ లకే కాదు, రియల్ వెల్త్ కూడా తీసుకొస్తుంది. ఈ మండే నుంచి ఆ ఎపిసోడ్స్ నేను స్టార్ట్ చేస్తున్నా. సూపర్. సో దట్ ఈస్ వన్ థింగ్. డైరెక్ట్గా గోల్డ్ బై చేస్తే లాభం నయా పైసా లేదు. ఇండైరెక్ట్గా మీరు గోల్డ్ ఎలా బై చేస్తారు, ఆ బై చేసిన గోల్డ్ పైన మీరు కోట్లధికారి ఎలా అవుతారు? ఎలక్ట్రానిక్ గోల్డ్? నో 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 నాట్ ఆల్, ఫిజికల్ గోల్డే. మీకు కావాల్సిన ఆభరణానికి నగల కోసం కావాల్సిన బంగారం ఏదైతే కొంటారో 22 క్యారెట్ గోల్డ్ అవే మీరు కొనుక్కుంటారు. దాంతోపాటే మీరు కోట్లధికారి అవుతారు. సో రెండు ఉన్నాయి అందులో. సో దట్స్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ గోల్డ్ బయింగ్ అనమాట. సో ఇది ఒక కొత్త పనికొచ్చే స్కీమ్ మీ అందరి కోసము. సో మండే నుంచి మీరు చూస్తారు. ఫ్రమ్ ధనత్రయోదశి నుంచి ఈ సంవత్సరం మీరు మర్చిపోలేరు మీ జీవితాన్ని. బికాస్ ప్రతి సంవత్సరం మీరు అలాగా కొన్ని లక్షల్లో కోట్లల్లో మీరు అలాంటి వెల్త్ మీరు చూస్తారు గ్రో అవ్వడంలో. ఓకేనా? సో దాని గురించి వెయిట్ చేయండి. నా కమింగ్ బ్యాక్ టు స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్. 24 క్యారెట్ గోల్డ్ నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 79,000 80,000 వరకు వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా 77,000 వరకు పడిపోయింది. కానీ ఈ రోజు చూసుకుంటే 80,000 దాటిపోయింది శిరీష. జస్ట్ వాచ్ అవుట్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,958 ఉంటే నిన్నటి రేటు, ఇవాళ మీరు చూసుకుంటే మళ్ళీ గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 8,029. లాస్ట్ టైం మనం చూసింది 8,007. నేను ఈ మాట కూడా చెప్పా, అందరికీ గుర్తుండే ఉంటుంది. దీపావళి లోపల మీరు 81,000 చూసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అన్నాను. ఇక్కడ మీకు ఇంకో ₹70 పెరిగిపోతే చాలు 81కి వచ్చేస్తుంది. అబ్సల్యూట్లీ జస్ట్ ₹70. సో వెయిట్ చేయకండి. డైరెక్ట్గా బంగారం మాత్రం కూడా కొనకండి, ఇండైరెక్ట్ బంగారాన్ని కొనండి. అదేంటో మీరు మండే నుంచి చూస్తారు. సో కమింగ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్ 7,295 నిన్నటి ప్రైస్. ఇవాళ చూసుకుంటే 7,360. గాడ్ ఏంటది అసలు, ₹71 పెరిగిపోయింది. 24 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ ₹65. అసలు ఏమన్నా ఛాన్స్ ఇస్తుందా అండి? ఇచ్చింది ఒక్కరోజు 2 రోజులు మనకి ఛాన్స్ ఇచ్చింది బంగారం కొనుక్కోమని. ఎంతమంది కొనుక్కున్నారో నాకు తెలియదు, బట్ కొంతమంది కాల్ అయితే నాకు చేసి చెప్పారు, సార్ ఇంకా కొనాలి, ఇంకెప్పుడు కొనమంటారంటే బంగారము రోజు పడుతూ పోదు. కొంతమంది అయితే చెప్తున్నారు, సార్ 40,000కి వస్తే చెప్పండి అని. మీరు కల్లో కూడా ఆలోచించకండి అలాంటి నిజాల గురించి. నాట్ అ ఛాన్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది చార్ట్. ఫ్యూచర్స్ మార్కెట్ ఖచ్చితంగా, ఎందుకంటే గోల్డ్కి ఎంత ఫ్యూచర్ ఉందో
ఫ్యూచర్లో ఎంతవరకు పెరగబోతుందో ఈ చార్టే మనకు తెలియజేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్లీ శిరీష, మనం జనరల్గా వాడే టూల్స్లో బేసిక్గా మనం ఫస్ట్ ఏంటంటే మనం వాడేది ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ టూల్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక హ్యూజ్ ఫాల్ అంటూ మనం విట్నెస్ చేసాము గోల్డ్లో. సో అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరగడం జరిగింది. అండ్ ఇక్కడ నేను థిక్నెస్ పెడతాను సో దట్ మన ప్రేక్షకులు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద ఫాల్ జరిగిందండి. అండ్ దట్ వాస్ ఫ్రమ్ అబౌట్ 78,919. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 77,600, అంటే దాదాపు 2,400 రూపాయలు ఏదైతే మనకు పడిందో అది ఏ డేట్ అంటే 23rd అండి. ఈ రోజున 26th. ఇన్ఫ్యాక్ట్ 3 రోజుల ముందు వరకు పడిపోయిన తర్వాత 24th వరకు ఛాన్స్ ఉంటాయి. 23rd అండ్ 24th ఛాన్స్ ఉంటే 77, 78లో కొన్నాం. మళ్ళీ ఇప్పుడు 80,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూసుకుంటే ఆన్ ది 25th, అది నిన్న. సో 25వ తేదీన నిన్న మనం చూసుకుంటే గోల్డ్ కేమ్ డౌన్ టు 77,800. గోల్డెన్ ఆపర్చునిటీ. 77,600 అక్కడ ఉండింది మీకు 23rd. 25th మీకు 77,800 వరకు వచ్చేసి మళ్ళీ గోల్డ్ హెస్ గాన్ అప్ టు 78,580. ఇది ఫ్యూచర్స్లో, స్పాట్ గోల్డ్ మార్కెట్ కాదు. స్పాట్ గోల్డ్ మార్కెట్ మాత్రం మీకు ఫ్యూచర్స్ కంటే చాలా ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి అక్కడ మీకు దగ్గర 81,000 దగ్గర ట్రేడ్ అవుతుంది స్పాట్ మార్కెట్లో. ఫ్యూచర్స్ మార్కెట్లో డిస్కౌంట్ అనేది మాత్రం కాస్త ఉంటుంది, ఎందుకంటే ఇది రియల్ బంగారం కాదు కదా, ఇది ఓన్లీ ఎలక్ట్రానిక్ బంగారం. అయితే మరి ఎలక్ట్రానిక్ బంగారంలో మీరు ఈటీఎఫ్ ఎందుకు కొనమంటున్నారు, మ్యూచువల్ ఫండ్ ఎందుకు కొనమంటున్నారంటే ఫ్యూచర్స్ వేరు, ఈటీఎఫ్ వేరు. ఈటీఎఫ్ ఏంటంటే ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్. గోల్డ్లో స్పాట్ మార్కెట్లో ఏదైతే రేట్ ట్రేడ్ అవుతుందో అదే రేటు మీకు ఈటీఎఫ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో దానికి అండ్ స్పాట్ గోల్డ్కి మీరు పోల్చుకోవచ్చు. కానీ దీనికి ఫ్యూచర్స్ మార్కెట్కి అండ్ స్పాట్ గోల్డ్ మార్కెట్కి మనకు పోలికలు ఉండవు. కానీ ఇదే మనం ఎందుకు ఎక్కువ మాట్లాడతామంటే లండన్లో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఏదైతే డాలర్లో ట్రేడ్ అవుతుందో అక్కడ మార్కెట్స్, ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ ఫ్యూచర్లోనే ట్రేడింగ్ అనేది ప్రపంచం మొత్తంలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈటీఎఫ్ అన్నది ఓన్లీ ఇండియాలోనే ట్రేడ్ అవుతుంది. అమెరికాలో, లండన్లో ట్రేడ్ అవుతుందేమో కానీ దానికి దీనికి పోలికలు ఉండవు మరి. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, దాని గురించి మీరు వరి అవ్వకండి. మీకు కావాల్సింది ఇండైరెక్ట్గా గోల్డ్ కొనేసేసి కోట్లాధికారులు అవ్వాలి, అది నేను చెప్తా. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు గోల్డ్లో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి. గోల్డ్ పడిపోయిన తర్వాత పెరిగింది కదా, సో మళ్ళీ నేను చెప్తున్నాను ఈసారి మళ్ళీ ఆల్ టైమ్ హై 79,000 చేంజ్ క్రాస్ అయ్యేసేసి దీపావళి రోజున, లేకపోతే దీపావళి ఒక రోజు ముందున మీకు 80,000 ఫ్యూచర్లో కూడా చూస్తారు. బా అదే ఎవరు కావద్దు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే పెరుగుతూ ఉంది. అందరూ కూడా చూడాలి ఇంకా ఆ రోజు తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఒకసారి క్లారిటీ రావాలి అంటే ఆ రోజు వరకు ఆగాల్సిందే సార్. వెరీ ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.